ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ ముత్తుస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన రెసిపీ. నేనైతే మ్యారేజ్ కు ముందు మేము జాబ్ చేసేటప్పుడు పీజీలో ఉండేవాళ్ళం అనమాట. హాస్టల్లో మా కొలీగ్, మా ఫ్రెండ్ అనమాట. అమ్మాయి నేను ఇద్దరికి టైం ఉన్నప్పుడు సేమ్ ప్రాజెక్టే అందులో కూడా. టైం ఉన్నప్పుడు లేదంటే సాటర్డే సండే ఎప్పుడైనా పీజీలో ఫుడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ ఫుడ్ తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీ చేసుకొని అస్సలు బాగా తినేవాళ్ళం అనమాట, ఇష్టంగా. హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫేవరెట్ కర్రీ అంటే ఈ కర్రీ చేసుకునేవాళ్ళం అనమాట. తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటది, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. లెట్ స్టార్ట్. కర్రీ ఏంటంటే ఇంతకు టమోటాతో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా అయితే ఈ రెసిపీ కోసం ఒక ఫ్రై పాన్ పెట్టుకోండి. ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయితేనే బాగుంటది అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు కూడా వేసేసి, పచ్చికరివేపాకు వేసి, ఆ క్లిప్ మిస్ అయింది. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక 4 అడ్డంగా ఇలా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. సన్నగా నిలువుగా అడ్డంగా కట్ చేసి ఇలా సన్నగా వేసేసి, తర్వాత అయితే ఆనియన్స్ ఇక్కడ ఎక్కువ వేసుకోవాలి ఈ కర్రీలోకి. చూసారా, ఇలా నిలువుగా మాత్రమే కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇక్కడ నేనైతే ఒక 5 ఆనియన్స్ ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా ఒక 10 వెల్లుల్లి ఇలా పొట్టు తీసి సన్నగా ఒక 10లో ఒక 3.5-4 ఇలా సన్నగా కట్ చేసి వెల్లుల్లిని కూడా వేసేసి, ఇవన్నీ ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి. చింతపండు కూడా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిటికెడు చింతపండు తీసుకుని పక్కన నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ లోకి మనం ఉప్పు వేసేసుకుందాం. సో దట్ మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేస్తున్నాను. కారం చూసుకుని వేసుకోండి. దీంట్లో కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. వీటిని చక్కగా ఒక్క నిమిషం అలా లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే కారాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మన టమోటాలు ఇక్కడ నేనైతే ఒక 250 గ్రామ్స్ ఆఫ్ టమోటాలు తీసుకుంటున్నాను. ఓకేనా. 1/4 కేజీ టమోటాలు బాగా పండినవి తీసుకోండి. ఈ పాయింట్ ఈ టిప్పు గుర్తు పెట్టుకోండి. పండినవి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ కూడా మారిపోతున్నాను, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. సన్నగా కట్ చేసిన టమాటాలు బాగా పండినవి వేసి అంతా చక్కగా ఒక 2 మినిట్స్ కలిపేసి, ఇప్పుడు మనం పొట్టు తీసుకొని ఇలా గచ్చా పచ్చగా కొట్టుకున్న వెల్లుల్లి 10 రెమ్మలు పొట్టు తీసినవి ఇలా వేసేసుకోవాలన్నమాట. దీంతో పాటే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసేస్తున్నాను. దీంతో పాటే మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు ఆ చింతపండు అలానే వేసేసేయాలన్నమాట. ఇప్పుడు చక్కగా ఇవన్నీ కలిసేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ, ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో కూడా కాదండి, ఈ టిప్పు గుర్తు పెట్టుకోండి, ఓన్లీ లో ఫ్లేమ్ లో ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 మినిట్స్ కి ఒకసారి తీసి కలుపుతూ మధ్య మధ్యలో ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అంత చక్కగా కలిపిన తర్వాత కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఇలా శుభ్రంగా కడిగి వాటర్ లో 1 లేదా 2 సార్లు సన్నగా కట్ చేయండి, అప్పుడే బాగుంటుంది. దీన్ని కూడా వేసేసి ఇప్పుడే టమాటాలతో పాటే వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. మీరు నా కర్రీస్ లో అబ్జర్వ్ చేస్తే నేను కొత్తిమీర కొద్దిగా ముందుగానే వేస్తాను అనమాట, లాస్ట్ లో వేయడం కన్నా. సో దట్ మన కర్రీస్ లో కలిసిపోయి టేస్ట్ బాగుంటది. టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా చక్కగా అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్ లో కాదు గ్యాస్, ఆల్వేస్ ఈ టిప్ ను గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంది. మూత పెట్టేసి మధ్య మధ్యలో 1 or 2 మినిట్స్ కి ఒకసారి తీసి మళ్ళీ కలుపుతూ అడుగంటకుండా ఫ్రై చేయాలి. అలాగా ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు అయితే నేను ఫ్రై చేశాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఫ్రై చేసుకోండి. 25 నిమిషాల తర్వాత చూడండి, మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు మధ్యలో కొద్దిగా నూనె తక్కువైంది అనిపిస్తే లేదా 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి ఎక్స్పెషల్లీ బాగుంటది అనమాట. చూసారా, 25 నిమిషాలు పట్టింది నా క్వాంటిటీకి. 250 గ్రామ్స్ ఆఫ్ టమోటాలు తీసుకున్నాను. మీ క్వాంటిటీ ఎక్కువైతే అటు ఇటుగా టైమింగ్ చేంజ్ అవుతుంది అనమాట, ఆబ్వియస్ గా. టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటదండి. మీరు యాక్చువల్ గా ఒక 4 ముద్దలు తినేవాళ్ళు ఇంకా డబల్ తింటారనుకోండి. వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై ని వేసుకుని
టమోటా ఫ్రై వేసుకొని తిన్నామంటే ఇలా కలుపుతూ వేడి అన్నంలో చూసారా, అసలు నేను కలుపుతుంటేనే నా చేయి కాలిపోతుంది అనమాట. సో ఇలా వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకోండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మొత్తం అన్నం మీరు ఈ టమోటా ఫ్రై తోనే తింటారు, ఇంకా డబుల్ అన్నం తింటారు అనుకోండి, అంత బాగుంటది. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. నా ఫేవరెట్ ఈ టమోటా ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.